శత్రువులు అంటే అబద్ధం అనుకున్నా నిజమని పుచ్చుమొక్క చూస్తుంటే అర్థమవుతుంది. గోవా దాకా తీసుకెళ్తానని చెప్పి గేట్ దాకా తీసుకెళ్ళి వదిలేస్తుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మళ్ళీ ఏమన్నారో ఏంటో ఏడుస్తుంది పాపం. ఎందుకు సార్ పాపం ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు? ఎప్పుడు ఎప్పుడు అనుకోకూడదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏడిపించేయాలి, అప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. నువ్వు కూడా వస్తావా? అవుద్దంటావా? వస్తావా? పెళ్ళైతే కుదరదేమో. వస్తా ఇప్పుడు. ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది. అందుకే రేపే పద బట్టలు సర్దేద్దాం. ఎవడ్డాపుతాడో చూద్దాం. చిచ్చి, ఎవడు ఆపుతాడో చూద్దామని చెప్పి దీన్ని ఆపేసి వెళ్ళిపోయింది. అయ్యో బాబోయ్, ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను జరిగారు. పాప ఈవిడికి హ్యాండ్ ఇచ్చి ఆవిడ గోవాలో ల్యాండ్ అయిపోయిందా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని దాని వెనకాల కూర్చొని ఎగిరిందా? దీని వదిలేసి అది ఎగిరిపోయింది. దీని మీద నీ స్పందన ఏంటి పాప? నీ వల్లే కదరా నన్ను నట్టింట్లో వదిలేసింది. ఆయన వల్ల కదండి అందరూ ట్రిప్ వెళ్ళింది. ఒరే చారి, నువ్వు సగం సగం తెలుసుకుని మా బావన్కి భజన చేసావనుకో, నీ శవయాత్రకు డబ్బు నేను కొట్టిస్తా. ఏంటి సార్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా తిడుతుంది? దూరంగా ఉన్నారు కాబట్టి తిట్టు వదిలేసింది. పొద్దున్నేందన్నారు? ఇడ్లీ సార్. దగ్గరికి వెళ్ళి చూడండి, RRR లో రామ్ చరణ్ బాక్సింగ్ బ్యాగ్ గుద్దునట్టు గుద్దుద్ది. ఇడ్లీలతో పాటు కిడ్నీలు కూడా బయటకు వచ్చారు. చూడండి ఎలా ఉందో. అమ్మో, ఆవిడ చూస్తే కిడ్నీలే కాదు బోన్ సెట్ కూడా బయటకు వచ్చేసలా ఉంది. అంతలా ఏం చేశారు సార్? నాశనం చేసేసాడు. చిన్నది అటు చూడండి. ఓసేయ్, బీచ్ ల్యాండ్ కి స్కిన్ ట్యాన్ అవ్వకుండా సన్ స్క్రీన్ పెట్టావా? నువ్వు సన్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్యాన్ అవ్వకుండా ఉండడానికి స్క్రీన్ గార్డ్ లాంటి క్రీమ్ పెడుతున్నా. అబ్బో, గ్లాసెస్ అంతర్వేది తీర్థంలో కొన్నావు, అవేనా 15 రూపీస్. మనం వెళ్ళేది గోకవరం జాతర కాదు, గోవాకి. ప్లేస్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే గ్లాసెస్ సెట్ చేయి. అయితే బావు బీరువాల నుంచి లేపేయాలి. లేపేయి, అడ్డొస్తే మీ బావను కూడా లేపేయి. పిచ్ ఎగ్జైటింగ్ లో ఉన్నావు. స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్ సూట్ వేయాలా? అప్పుడు మీ బావ నిజంగానే బూట్ ఇచ్చి కొడతాడు. ఎక్స్క్యూజ్ చేశాడు కదని ఎక్స్ట్రా చేస్తే వెంటనే రిటర్న్ టికెట్లు వేసేస్తాడు. అవసరమా? అస్సలు లేదు. 2 గంటల్లో ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళం నువ్వు మీ బావ దగ్గర మౌత్ కంట్రోల్లో పెట్టుకోపోతే ఆడు ప్లేట్ తిప్పేస్తాడు. నోరిప్పితే ఒట్టు. ఆ బ్యాగ్ నీది, ఈ బ్యాగ్ నాది. వచ్చేటప్పుడు గోవా మొత్తాన్ని ఇంకో బ్యాగ్ లో పెట్టుకొచ్చేద్దాం. పెద్ద పెద్ద ట్రాలీలో పెట్టుకొచ్చేద్దాం. పద, మీ బావకు సెండ్ ఆఫ్ ఇచ్చి జెండా ఎత్తేద్దాం. సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఇంటి మొత్తాన్ని యాత్రకు పంపించేస్తాను. బ్యాచ్ మొత్తం దిగిపోండి, జాతర చేద్దాం. అవునరా, సురేఖ, సునీత, సుష్మా వీళ్ళు కూడా వస్తున్నారు కదా ఇంటికి. మన ఇద్దరిని ఎర్రిపప్పల్ని చేసి విమానం ఎక్కిచ్చేసి ఇంటిని అప్సరసలతో ఇంద్రభవనం చేసేద్దాం అనుకుంటున్నాడు. పెచ్చ మోహన్ ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా మోహన్ ఇది. పెళ్ళాల కొంపలో లేకపోతే ఫ్రీడమ్ దొరికేది మొగుళ్ళు కానీ తెలియదు కానీ ఫ్లైట్ టికెట్లు అనగానే బ్యాగులు భుజాన్ని వేసుకుని బయలుదేరిపోయారు ఏడాదిలో ఒంటిలేక. ఇంకా మా మరదలో నీకు పెంగ్విన్లు తెలుసు కదా, పెంగ్విన్లు మూత తీసేసిన మరసింబుల్లా ఉంటాయి. ఒకటి ఎట్టిపోతే మిగతా అన్ని అటే పోతాయి. ఇది కూడా సేమ్. ఫేస్ కి తగ్గట్టు బాగా పోల్చాడు. అక్కేం చెప్తుందో ఆలోచించదో, దానికో క్లారిటీ ఉండదు. దూకమంటే నీళ్లు లేని బావిలోకి కళ్ళు మూసుకుని దూకేసి కాళ్ళు ఎరగొట్టేసుకుంటది. తాడు కోసం పైకి చూస్తుంది, ఎవడైనా కాపాడతాడని. నిజమే. సర్లే, అందరూ వచ్చాక మీటింగ్ ఎట్టి మరీ ముచ్చట్లెట్టేద్దాం గానీ ఇది చివరి ఇచ్చేయండి, వాట్సాప్ లో ఈజీలే ఎత్తా. మా ఆవిడ క్యాబ్ స్ట్రీట్ క్రాస్ అవ్వగానే గ్యాంగ్ మొత్తం ఇంట్లో ల్యాండ్ అయిపోవాలి, అర్థమవుతుందా? కనపడకుండా వచ్చేయండి. ఈడంత సాఫ్ట్ గా ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను అక్క కావదని రాసేస్తున్నాడని. ముందు గోవా, వెనక బావా. ఎటేపు నీ తోవలో మీ బావడ్డొచ్చినా సరే గోవా ఆగదు. వదిలేసి వెళ్తే వచ్చేసరికి విడాకులు రెడీ చేస్తాడు. ఎల్తా వచ్చి విడాకులు మీద సంతకం పెడతావా? నేను ఎల్తా అన్నా, వెళ్దామనలేదు. ఏంటి నువ్వనేది? అక్క ఆశయం కోసం చెల్లి త్యాగం చేయాలి. ఆశయం బొక్క, ఆశ పెట్టి అన్యాయం చేస్తే అడుగు తిరిగిపోతావే. నేను గోవా వస్తా. ఇప్పుడు నువ్వు గోవా వచ్చి ఇసుకలో గూళ్ళేం కట్టక్కర్లేదు గానీ ఇక్కడుండే మీ బావకి గోర్ఖా పంచేయి. చచ్చాక ఎముడు నిన్ను డార్క్ సెల్ లో పడేస్తాడే. ఎముడు గొడవ తర్వాత చూద్దాం, ముందు నా మొగుడు సంగతి చూడు. గంటకోసారి కాల్ చేస్తూ ఉంటా, అప్డేట్ ఇస్తూ ఉండు. నో 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 నో. ఏంటి నో అంటుంది? చూడండి, బ్యాగ్స్ సర్దేసి క్యాబ్ వచ్చాక ఇప్పుడు గోవాకు నో అంటుంది.
ఎగురుకుంటూ పోవడానికి ఏమై రోగం? ఎగిరితేనే రోగం, ఏరోఫోబియా. ఫ్లైట్ ఎక్కను, ఇంట్లోనే ఉంటానంటుంది. అలాగే అలాగే. అడ్డమైన రోగాలన్నీ అంటించి అడ్డంగా బుక్ చేసేస్తావంటే గుట్ల గోపమోహన్ దానా. ఏ, ఇంట్లోనే ఉండిపోతే ఎలాగా? కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను, ఊరు వెళ్ళిపోమని. అది క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతే మీ క్యాబ్ వస్తుందా? ఏ క్యాబు? ఏదో క్యాబ్ లేండి, మా క్యాబ్ వచ్చినట్టుంది. ఆ. వస్తున్నానే, కింద ఉండండి. నాకు అప్డేట్ అవటానికి అప్డేట్ లో ఉండు. ఏమండి, వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త, టైం కి తినండి, టైం కి పడుకోండి. నీకు సూట్ అవును క్యారెక్టర్ చేద్దాం, ట్రై చేసి నాకు తెలుసు. వెళ్ళు. సరే, వీటికి లోపల ఏమనుకున్నా తెలిసిపోతాయి. తెలిసిపో మరి. పాప వదిలేసి వెళ్ళిపోయి నెడుతున్నారా? అది వెళ్ళిపోయి ఇప్పటికి 3 రోజులు అయింది. అప్పటి నుండి గొక్కటి ఏడుతుంది. అదిగో చూడండి. ఏడ్చి మాత్రం ఏం లాభం లేండి, ఊరుకోండి. ఒరే చారి, అసలు విషయం తెలియకుండా ఓదార్చావంటే అన్నం ఉడికిచ్చినట్టు ఉడికిచ్చి వాచేస్తా చెప్తున్నా. ఆ? ఏంటి సార్ ఓదార్చనా తిడుతుంది? శాడిస్ట్ సార్. శాడిస్ట్ నేను కాదురా, నువ్వు రా శాడిస్ట్. మళ్ళీ ఏం చేశారు సార్? ఏమో నాకేం తెలుసు. అది వదిలేసి వెళ్ళిపోలేదురా, ఈడే వదిలేసి వెళ్ళిపోలే చేశాడు. అమ్మయ్య, వెళ్ళిపోయింది. సౌజీ, టేక్ ఇట్ ఈజీ. నేను నీకు సీక్రెట్ చెప్తాను, ఫీల్ అవ్వకూడదు. ఏంటది? మీరిద్దరం గోవా వెళ్ళిపోతే మా వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో దుకాణం పెట్టేస్తానన్నాను. అదంతా నిజం అనుకుంటున్నావా? సెటప్ ఉత్తునే. ఎందుకు? మీరిద్దరం వెళ్ళిపోతే నా కొండిట్టి పని మనిషి ఎవరే? దొంగ సచ్చినోడా. అందుకే మీ అక్కకి డౌట్ అని మనం క్రియేట్ చేశా. అమ్మని, నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని వెనకాల ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఇందాక ఆడిన అబద్ధాలన్నీ నిజం చేస్తా. సచ్చినోడా. అప్పుడే మీ అక్కకి డౌట్ అని మనం స్టార్ట్ అయిపోయినట్టుంది. అప్డేట్ కోసం ఫోన్ చేసి ఉంటుంది, ఇచ్చే. శేఖరికి సన్నగా అయిపోలేదు. హలో, ఇలా ఉన్నారేంటి సార్ మీరు? ఇలా ఉండకపోతే అస్సలు ఉండనివారు సార్ వీళ్ళు. దీనంకమ్మ, ఇది గోవాకి వెళ్ళినా దీని గోలంతా నీ గురించే. కదా 3 రోజుల నుంచి ఫోన్ చేసి అరగంటకోసారి సావు దుబ్బుతోంది. ఎవడైనా గోవాకి వెళ్తే ఏదో ఒకటి తాగుతారు, ఇది నా రక్తం తాగుతుంది. చెప్పు. ఏవే, ఫ్లైట్ ల్యాండ్ అయ్యి 1 అవర్ అయింది. నేను ఇంకా 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. మీ బావకు చెప్పుకో, సర్ప్రైజ్ ఇస్తా. అస్సలు చెప్పను, నువ్వు వచ్చి. అన్ని నీకు అనుకూలంగా బాగా జరుగుతాయి బా. ఇందులో నీకు అనుకూలం ఉంది పాప. నా బంధు ఉంది, నాకేముంది బా. అది వస్తే నువ్వు చేసే పనిలో సగం పార్ట్నర్షిప్ ఇస్తుంది కదా. అలాగే. ఎప్పుడు వచ్చేసావు? నాకు అస్సలు చెప్పలేదు. నాకు ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో తెలుసా? అందుకే చెప్పలేదు. అవునా? అబ్బా, ప్రేమన్నట్టు ఏమి నటిస్తున్నారు మీ ఇద్దరు? గోవాలో ఉన్న సందులు గొంతులు అన్ని తిరిగేసావు. అదేంటి, గోవాకి వెళ్తే సముద్రాలు అన్నమాట కదా తిరుగుతారు, సందుల్లో ఏం చేస్తారా? కొంప తీసి తక్కువ దొరుకుతుందని తాగేసారా? వేసేసే ఉంటారు. ఏ, నువ్వు మిస్ అయ్యావని బాధపడుతున్నావా? చిచి కాదు, ఫస్ట్ టైం ఓన్లీ లేడీస్ వెళ్ళాం కదా, ఎక్సైట్మెంట్. మళ్ళీ కుదురుతుందో లేదా అని కుదిరి అని కల్ తిరిగేసాం. అబ్బా, అడ్డు అదుపు లేకుండా మా ఆనందాన్ని అట్టదండగా అనుభవించేసాం. అయ్యో బోట్ లో రైడింగ్లు, పారాగ్లైడింగ్లు, సముద్రంలో స్విమ్మింగ్లు, కార్లో షికార్లు, చెలరేగిపోయాం అంతే.